బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగేనండి బయటికి వెళ్తున్నామండి. ఎక్కడికంటారా? ఎక్కడికి లేదండి. నిన్న తోటకి వెళ్ళాం కదండి, ఆ తోటకే మళ్ళీ వెళ్దాం అనుకుని వెళ్తున్నాము. అంటే నిన్న అతను నైట్ అయిపోయింది ఇవ్వమన్నారు కదండి, కట్ చేసి ఇవ్వనన్నారు కదండి వంకాయలు. మార్నింగ్ అయితే ఇస్తామన్నారు కదా, సరే మార్నింగ్ వెళ్తే ఇస్తారు కదా అని వెళ్తున్నామండి. ఏం లేదండి, మన ఎదురుగుండానే చెట్టు నుంచి కట్ చేసేస్తే మనకు అదోటి ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకనేనండి. ఇదిగోండి మా అపార్ట్మెంట్ నుంచి ఆ గేట్ వరకు రావడానికే 5 మినిట్స్ టైం పడుతుందండి. ఇదిగోండి మా అపార్ట్మెంట్ నిండా చెట్లు బాగా ఉంటాయండి. ఇదిగోండి గేట్ నుంచి బయటకు వచ్చాము. సన్ చూడండి ఎంత తేజస్సుగా ఉన్నారో, సూర్యభగవాన్ అండి. ఇదిగోండి సూర్యభగవాన్కి మనసులోనే దండం పెట్టుకుని తోటకి వెళ్ళామండి. ఇదిగోండి క్యాబేజీ తోట చూడండి, గ్రీన్ రోజెస్ అండి, పెద్ద పెద్ద గ్రీన్ రోజెస్ని అలాగా కింద పెట్టినట్టున్నాయండి ఆకులతో, చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఇవి వచ్చేసినాయి. జూలీ చూడండి మాకంటా ముందే వచ్చేస్తుందండి. ఇది వంకాయ తోటలో వెళ్తున్నామండి. ఆ వంకాయ తోటలో మధ్య నుంచి ఈ కర్ర ఉంది చూడండి, ఈ కర్ర ఎత్తు ఉంటాయంటండి వంకాయ మొక్కలు. వీళ్ళు కట్ చేసేస్తారంట, కట్ చేసిన తర్వాత పంట వస్తుందంటండి. వంకాయలు కట్ చేసేయమంటే ఇచ్చారు. ఈ పక్కనండి బంగాళదుంప తోట, ఇదేమో పెద్ద చెట్లు ఉన్నాయి, పెద్ద ఆకులు వంకాయ తోట అండి. అక్కడ క్యాబేజీ తోట చూడండి, 3 తోటలు ఉన్నాయి ఇక్కడే. చాలా బాగుందండి, అక్కడికి వెళ్తే మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంది, చాలా బాగుందండి. ఇవన్నీ బంగాళదుంప తోట అండి ఇది. చూడండి ఇవి చిన్న చిన్న మొక్కలండి, భూమిలోకే బంగాళదుంపలు ఉంటాయి కదండి, అవి తీసినప్పుడు కూడా నేను వీడియో తీస్తానండి. ఇంకా గోబీ తోటకి వస్తే మాత్రం గోబీలు ఎంత బాగున్నాయోనండి. ఇవి చూడండి టామీ జూలీ, నేను లిఫ్ట్ దిగితే చాలండి ఇవి ఎక్కడి నుంచి చూస్తాయో తెలియవు, వచ్చేస్తాయండి. ఇంకా నేను వచ్చే వరకు నేను కింద ఎంత దూరం తిరిగినా అక్కడ వరకు వస్తున్నాయండి. నిన్న పాపం జూలీకి కాళ్ళు లాగినట్టున్నాయండి, అక్కడ ఒక చోటను కూర్చుని ఉంది. ఇదిగోండి తోటల మధ్యన నేనున్నాను చూడండి, దూరంగా మా అపార్ట్మెంట్స్ అండి. చూడండి ఎంత బాగుందోనండి, కానీ ఓ పక్కన భయంగా ఉంటాయి. ఎందుకంటారా, కింద నుంచి ఏ జంతువులు వెళ్తాయో, ఏ పాము వెళ్తుందో, ఏం వెళ్తుందో ఏంటో భయం ఉంటుంది కదండి. నాకు చాలా భయం అండి. వెళ్ళి చూడడం అంతా ఇష్టమే, కానీ అవి ఉంటాయని నాకు అదొక్కటే భయం అండి. ఇవిగోండి వంకాయలు ఇమ్మంటే ఇస్తాను అన్నారు, అంటే డబ్బులకే అండి. ముందే వద్దన్నారు, కానీ డబ్బులు ఇస్తామన్నాం, ఇవ్వకుండా ఎలా ఉంటామండి. ఇస్తామంటే తీసుకున్నారు, కోసుకోమన్నారు. ఎలా కోస్తామండి తెలియదు కదా, వాళ్ళనే కోసి ఇమ్మంటే వాళ్ళే కోసి ఇచ్చారు. నేను చిన్న చిన్న వీడియో కోసం తీసానండి. చూడండి వంకాయలు చాలా బాగున్నాయండి. ఇవి కూడా మందేసే పెంచినాయండి, కాకపోతే ఏదో తోటకెళ్ళి కోసుకొచ్చి వండుకంటే ఆ ఫీలింగే వేరు కదండి. అందుకనే వచ్చామండి తోటకి. ఇదిగోండి ఇదో వంకాయ, నేనే వీడియో కోసమే నేను కట్ చేశానండి, ఇంకా అంతా తోటలో ఉన్న అతనే కట్ చేసి ఇచ్చారు. ఇగోండి ఇది చూడండి, వంకాయల దగ్గర ముచ్చుకు దగ్గర చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి, అవి గుచ్చుకుంటున్నాయండి కొద్దిగా. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అదండి ఇంకా వాళ్ళు ఇచ్చారు వంకాయలు, 40 రూపీస్ ఇచ్చాను. ఇంకా బయటకు వచ్చేసానండి. ఇదిగోండి ఈ రోడ్డు ఇలాగా, ఇదిగోండి ఇక్కడ నుంచి మా హస్బెండ్ వస్తున్నారు. ఇది చూడండి జూలీ టామీ ఎలా ఉన్నారు, మాతోనే ఉంటున్నాయండి. ఇంక దగ్గరికి వస్తుంటే భయం వేస్తుంది, ఒక్కోసారి మీదకి వస్తాయేమో అని భయం వేస్తుందండి. ఈ వచ్చి రూట్లోనే చింత చిగురు చెట్టు ఉందండి. మా హస్బెండ్ చింత చిగురు అయినా కోయడానికి వీలుంటుందా అని చూశారు. చిగురుగా ఏమి ఉండవు కదండి, ఇప్పుడు ముదిరిన ఆకు ఉంటాయి. కాకపోతే చింతకాయలు ఎన్ని ఉన్నాయోనండి. ఇగోండి పైకి ఉన్నాయి, అందమండి. వాళ్ళు ఎలా కట్ చేస్తారో తెలియవు. ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉందండి. ఇగోండి ఈ వంకాయలు
ఇంటికొచ్చి టేబుల్ మీద వేసి చూశాను. పర్వాలేదండి. 2 కేజీస్ కంటే ఎక్కువే వచ్చినాయి. 40 రూపీస్‌కి పర్వాలేదు. అయినా ఈ అమౌంట్ గురించి కాదు కానీ, నేను వెళ్ళి తోటకి వెళ్ళి కోసుకొని వచ్చాను చూడండి. ఆ ఫీలింగే బావుందండి. ఈ వంకాయలు కూడా కర్రీ చేసి మీకు చూపిస్తానండి. వీడియో పెడతాను, మీరు కంపల్సరీ చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి, నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి ఎలా ఉన్నాయో ఏంటో. మీరు రాసిన కామెంట్స్ పెట్టానండి నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి వీడియోలు తీయాలని నాకు కూడా అనిపిస్తుంది కదండి. ఆ తర్వాత ముగ్గేసానండి. ముగ్గేసిన తర్వాత ఇంకా వంకాయలు ఏం చేయాలి, ఏం కర్రీ వండాలా అని చూస్తున్నానండి. ఇవిగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి. ఇదిగోండి పైన చూడండి చిన్న చిన్న ముళ్ళు. ఈ మార్కెట్కి వచ్చేటప్పటికి అవి ఎండిపోతాయండి. ఎండిపోయి మనకేం తెలియదు. ఇదిగోండి ఇప్పుడు ఈ వంకాయతో ఏం కర్రీ చేయాలి, వంకాయ కూర చేద్దామా, వంకాయలో టమాటా వేసి చేద్దామా, ఏవేవో ఆలోచిస్తున్నా ఎలా చేయాలి అని. ఏమీ అర్థం కావట్లేదండి. ఈ వంకాయలతో వాంగీబాత్ చేస్తే బాగుంటుంది అంటండి. ఇదిగోండి వంకాయ టమాటా చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. వాంగీబాత్ ఎలా చేయాలో తెలియదండి. చూడాలి, నెట్లో చూస్తే తెలుస్తుంది కదండి. ఇంకండి నెట్లో చూద్దాం, యూట్యూబ్లో చూద్దామండి. ఇగో వంకాయ రెసిపీ తెలుగు అయితేనే నేను చేయగలనండి. ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా కష్టమే కదండి. ఇదిగండి ఏవేవో ఉన్నాయి, ఇక్కడ చాలా కర్రీస్ ఉన్నాయండి. ఏం చెయ్యాలో ఏంటా అని చూస్తున్నానండి. ఏం చేయాలో ఇన్ని చూసేటప్పటికి ఇంకా అర్థమే కాదండి. ఏం చేయాలో ఇంకా అర్థం కాదు అసలు. ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నానండి. ఈ వంకాయలు అయితే వాంగీబాత్కి అయితే బాగుంటాయి అంటున్నారు. మనకి అంత వాంగీబాత్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకసారి తిన్నానండి, నాకు అంత నచ్చలేదు. కానీ చూడాలండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలా లేకపోతే వంకాయ టమాటా వండుదామా అని ఉందండి. ఎలా కర్రీ చేయాలో అర్థం కావట్లేదు. చేస్తానండి, ఎలాగైనా మీకు చేసి చూపిస్తా. ఇందాక టీ అంతా మరిగిపోయింది కదండి. అదే అండి ముగ్గు పెట్టినప్పుడు. అందుకని ఇప్పుడు స్ట్రాంగ్ టీ తాగిన తర్వాత వంకాయలతో ఏం చేద్దాము అని ఆలోచించి అప్పుడు టీ తాగుతాయండి మంచి ఐడియా వస్తుంది ఎలా చేయాలని. అంతే కదండి. అప్పుడు వంకాయ కర్రీ చేసి మీకు వీడియో పెడతానండి. ఓకే అండి, బాయ్.